So good evening dear students of grade 10. Right now in this session we are going to discuss very important problem from applications of trigonometry. So right now till now we have discussed about exercise 9.1 textual problems, 1 2 3 4 5 problems, and ninth problem was also discussed. And right now in this session we are going to concentrate on 10th sum of exercise 9.1 applications of trigonometry లో 10th ప్రాబ్లం అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ సమ్. అలాగే 8th 9th 10th లో ఒక 8 మార్క్ క్వశ్చన్ ఉంటుందన్నమాట. ఓకే, జాగ్రత్తగా చూడండి. సో 10th క్వశ్చన్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద టెక్స్ట్ బుక్ యూ జస్ట్ ట్రై టు కోఆపరేట్ విత్ మీ. ఓకే, సో 10th క్వశ్చన్ చూడండి, వాడు ఏమంటున్నాడంటే ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో 10th క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. రెండు పోల్స్ ఉన్నాయండి. ఓకే, రెండు స్తంభాలు. ఓకే, సో 2 poles ఆఫ్ ఈక్వల్ హైట్, అంటే రెండు పోల్స్ కూడా ఈక్వల్ హైట్లో ఉన్నాయని చెప్తున్నాడు. అయితే 2 poles ఆఫ్ ఈక్వల్ హైట్స్ ఆర్ స్టాండింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, అంటే ఒకదానికోటి ఆపోజిట్, అంటే ఈ విధంగా నించున్నాయి అనమాట. అంటే పోల్ అండ్ పోల్ నెంబర్ 2, పోల్ నెంబర్ 1, పోల్ నెంబర్ 2 ఇలా ఆపోజిట్గా ఈక్వల్ హైట్, ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది అనమాట. సో ఆపోజిట్గా నించున్నాయి. దేని మీద? ఆపోజిట్ టు ఈచ్ అదర్. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ? ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. రోడ్డుకి అటు ఇటు రెండు వైపులా రెండు స్తంభాలు ఈక్వల్ హైట్లో నించున్నాయి అనమాట. అయితే ఆ రోడ్డు యొక్క వైడ్ ఎంత అని చెప్తున్నాడు? 80 మీటర్స్ అనమాట. అంటే ఈ పోల్ నుంచి ఈ పోల్కి, అంటే మధ్యలో రోడ్డు ఉంటుంది, అవునా కదా? ఆ వైడ్ ఎంత అని చెప్తున్నాడు? 80 మీటర్స్. మీ డయాగ్రామ్ చూస్తే అర్థమైపోతుంది. ఓకే, 80 మీటర్స్ వైడ్. అయితే ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ దెమ్ ఆన్ ది రోడ్, అంటే ఈ 80 మీటర్స్ ఉన్నటువంటి తోవలో, ఓకే, ఈ 80 మీటర్స్ వైడ్ ఉంది, అవునా కదా? ఈ 80 మీటర్స్ వైడ్ ఉన్నటువంటి తోవలో ఏదో ఒక పాయింట్ వద్ద, అంటే అది ఎంత దూరం అయితే మనకు అనవసరం, బట్ ఆ 80 మీటర్స్లో ఏదో ఒక పాయింట్ అనమాట. ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ దెమ్ on the road, the angles of elevation of the top of poles, అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇగో BD, అవునా కాదు? ఇగో చూసుకోండి, B నుంచి D వరకు ఇది 80 మీటర్స్ రోడ్డు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇగో B నుంచి D వరకు ఎంత వేసాను? టోటల్ 80 మీటర్స్ రోడ్డు, అవునా? ఈ 80 మీటర్స్ రోడ్లో ఏదో ఒక పాయింట్ ఉందని చెప్తున్నాడు. ఆ పాయింట్ నేను ఏమనుకుంటున్నాను? సి అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? సి అనుకుంటున్నాను. ఇదేమో బి, అదేమో డి. టోటల్ వైడ్ ఏమో 80 మీటర్స్. ఈ పాయింట్ సి అంటే చూడండి, ఈ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది? క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ దెమ్ ఆన్ ది రోడ్. ఈ రోడ్డు మీద ఏదో పాయింట్ సి ఉందన్నమాట. అయితే ఈ పాయింట్ నుంచి ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ పోల్స్, అంటే ఈ పాయింట్ నుంచి పోల్ నెంబర్ 1 యొక్క టాప్ అంటే ఏ, అలాగే ఇదే పాయింట్ నుంచి పోల్ నెంబర్ 2 యొక్క టాప్ ఈ అనమాట. అంటే ఈ రెండిటి యొక్క యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ఎంత? ఒకటి 60, ఇంకొకటి 30. ఒకటి 60, ఇంకొకటి 30. ఈ పాయింట్ ఎక్కడుందంటున్నాడు? బిట్వీన్ ఆన్ ద రోడ్, అంటే ఈ 80 మీటర్స్ వైడ్ ఉన్నటువంటి రోడ్లో ఏదో ఒక పాయింట్ వద్ద నుంచి పోల్ నెంబర్ 1 యొక్క టాప్కి, అలాగే అదే పాయింట్ నుంచి పోల్ నెంబర్ 2 యొక్క టాప్కి యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్స్ ఇచ్చాడు. 60 ఒకటి, 30 ఒకటి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్, అంటే ఈ రెండింటిలో ఏదో ఒక పోల్ హైట్ కడితే చాలు. ఇంకోటి ఆటోమేటిక్గా ఈక్వల్, ఎందుకంటే ఈక్వల్ హైట్ అని వాడే చెప్తున్నాడు కాబట్టి. అండ్ ఆల్సో డిస్టెన్స్ ఆఫ్ పాయింట్స్, అయితే ఈ పాయింట్ ఎంత దూరంలో ఉంది, అంటే ఈ పోల్కి ఈ పాయింట్ ఎంత దూరంలో ఉందో కట్టాలన్నమాట. అంటే హైటు కట్టాలి, డిస్టెన్స్ కట్టాలి. అంటే హైటు కట్టాలి, ఇంకోటి ఏంటంటే డిస్టెన్స్ ఆఫ్ పాయింట్. ఈ పాయింట్ బి నుంచి ఎంత దూరంలో ఉంది, ఈ పాయింట్ డి నుంచి ఎంత దూరంలో ఉంది, అది కూడా కట్టాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సి అనే పాయింట్ ఫ్రమ్ ఏ పాయింట్ అన్నాడే తప్ప ఇన్ని మీటర్ల దూరంలో వాడు చెప్పలే. కానీ టోటల్ వైడ్ ఎంత ఉంది? 80 మీటర్స్ ఉంది. నేను ఏం చేస్తున్నాను? ఈ పాయింట్ బి నుంచి, అంటే చూడండి, ఇక్కడి నుంచి బి నుంచి ఈ పాయింట్ నాకు ఎంత దూరంలో తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? ఎక్స్ అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? లెట్ ఇట్ బి ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? బి నుంచి సికి డిస్టెన్స్. ఇక్కడ చూడండి రాసాను, బీసీ ఈక్వల్ టు, అంటే బీసీ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ రాసాను లేదా? నెక్స్ట్ ఇక రిమైనింగ్ సి నుంచి డికి ఎంత ఉంటుంది? టోటల్ 80, అవునా?
టోటల్ 80లోంచి ఆల్రెడీ ఎక్స్ ఇక్కడ కవర్ అయిపోయింది, అంటే 80లోంచి ఎక్స్ తీస్తే రిమైనింగ్ పార్ట్ ఇదే కదా, అవునా కదా, అంటే ఇది 80 మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బి నుంచి సికి ఎంత దూరమో నాకు తెలియదు కాబట్టి నేను ఎక్స్ అని తీసుకున్నాను. అయితే ఇంకా రిమైనింగ్ సి నుంచి డికి రిమైనింగ్ ఎంత ఉంటుంది, టోటల్ 80లోంచి ఆల్రెడీ ఎక్స్ తీసేసుకున్నాను, అంటే 80 మైనస్ ఎక్సేగా. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఉందనుకోండి, 80 మైనస్ 40 చేస్తే ఇంకో 40, ఇది 50 ఉందనుకోండి, 80 మైనస్ 50 చేస్తే 30, అలాగే ఇక్కడ ఎక్స్ ఉందనుకోండి 80 మైనస్ ఎక్స్ అనమాట. అంటే సిడి అంటే ఇదనమాట, సిడి ఈక్వల్ టు 80 మైనస్ ఎక్స్. అలాగే నెక్స్ట్ ఏబి అండ్ ఈడి, ఈ రెండు కూడా పోల్స్ యొక్క హైటే కాబట్టి ఎంత తీసుకున్నాను, హెచ్ కింద తీసుకున్నాను. ఓకే కదండి. ఇక్కడ వర్కింగ్ చూసుకుంటే బి నుంచి డికి, అంటే ఇగో ఇక్కడ నుంచి బి నుంచి డికి టోటల్ వైడ్ ఎంత, ఇది 80 మీటర్స్ అనమాట. ఓకే, అది 80 మీటర్స్. ఓకే కదండి ఇక్కడ వరకు డేటా. నెక్స్ట్ ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకటి బిసిఏ ఒక ట్రయాంగిల్, ఇంకోటి డిసిఈ ఒక ట్రయాంగిల్ అనమాట. యాంగిల్ ఎక్కడ ఉందో అది మిడిల్ వచ్చేటట్టుగా చూసుకోండి. యాంగిల్ సి వద్ద ఉంది కాబట్టి బిసిఏ, అలాగే ఇక్కడ కూడా డిసిఈ అనమాట. ఓకే, ఫస్ట్ ఏంటి, ట్రయాంగిల్ బిసిఏ చూసుకోండి. బిసిఏ అంటే ఈ సైడ్ ట్రయాంగిల్. అప్పుడు ఏమవుతుంది, tan అప్లై చేస్తే tan 60 ఈక్వల్ టు, ఇగో చూసుకోండి, tan 60 ఈక్వల్ టు, tan అంటే ఆపోజిట్ అంటే ఏబి, ఇగో ఏబి బై యాంగిల్కి ఎడ్జసెంట్ బీసీ, ఇగో బీసీ. ఓకే కదండి. tan 60 ఈక్వల్ టు ఏబి బై బీసీ. అలాగే tan 60 వాల్యూ √3. ఓకే, tan 30 అయితే 1/√3, tan 60 కాబట్టి √3 ఇజ్ ఈక్వల్ టు ఏబి. ఏబి అంటే అంత హైట్, హెచ్ కింద తీసుకున్నాను, ఇదిగో హెచ్ బై బి నుంచి సికి, బి నుంచి సికి ఎంత తీసుకున్నాను, ఇదిగో ఎక్స్ అనమాట, అంటే హెచ్ బై ఎక్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేయండి, √3 ఇంటూ ఎక్స్, √3 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, √3x ఈజ్ ఈక్వల్ టు హెచ్. నాకు ఓన్లీ ఎక్సే కావాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై, ఈ √3 ఇటువైపు వస్తే బై √3 అవుతుంది అనమాట. కాబట్టి హెచ్ బై √3 ఏంటంటే ఇది హెచ్ బై √3, ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. అది ఈక్వేషన్ 1, ఎక్స్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ ఉంది, ఏంటది, డిసిఈ. చూసుకోండి, ఫ్రమ్ ట్రయాంగిల్ డిసిఈ ఈ సైడ్ యాంగిల్ ఎంత ఉంది, 30 ఉందన్నమాట. కాబట్టి tan 30 ఈక్వల్ టు, tan అంటే ఏంటి, ఆపోజిట్ అంటే ఈడి, అంటే ఇదే కదా, 30కి ఆపోజిట్ ఈడి, ఇదిగోండి ఈడి బై 30కి ఎడ్జసెంట్ సిడి, ఇదిగోండి సిడి. సో tan 30 వాల్యూ 1/√3, ఇగో ఏసేమ్ tan 30 ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఈక్వల్ టు ఈడి అంటే ఆల్రెడీ హెచ్ అనమాట. ఈడి అంటే ఏంటి, ఇగో చూసుకోండి, ఈడి అంటే డి అంటే ఎంతది హెచ్ బై సిడి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత, టోటల్ 80లోంచి ఎక్స్ తీసేయమని చెప్పాను, అంటే సిడి ప్లేస్లో 80 మైనస్ ఎక్స్ అనమాట. సో మీరు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మళ్ళీ 80 మైనస్ ఎక్స్ ఇంటూ 1, 80 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ హెచ్, √3h. ఇక్కడ వరకు ఓకే కదండి. అలాగే ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది, అవునా కదా, ఈ మైనస్ ఎక్స్ని అటువైపు పంపిస్తే ప్లస్ ఎక్స్ కింద మారిందా లేదా, ఇదిగోండి. ఓకే, మైనస్ ఎక్స్ని అటువైపు పంపిస్తే ప్లస్ ఎక్స్ కింద మారింది. ఈ √3hని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, ఇగో మైనస్ √3h కింద మారింది, చూసుకోండి. అంటే ఫైనల్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ √3h. ఎక్స్లోకి ఎందుకు కన్వర్ట్ చేశాను, ఈక్వేషన్ 1 కూడా ఎక్స్లో ఉంది కాబట్టి ఈక్వేషన్ 2లో కూడా ఎక్స్లో వస్తుంది అనమాట. సో ఫైనల్లీ ఈక్వేషన్ 2 ఎంత వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ √3h. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2 అయిందనమాట. ఇప్పుడు 1 అండ్ 2 ఈక్వేషన్స్ నుంచి ఎల్హెచ్ఎస్ చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఈక్వల్ ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ని ఈక్వల్ చేయండి. ఈక్వేషన్ 1లో ఆర్హెచ్ఎస్ ఏంటి, హెచ్ బై √3, ఇగో హెచ్ బై √3 ఈక్వల్ టు ఈక్వేషన్ 2లో ఆర్హెచ్ఎస్ ఏంటి, 80 మైనస్ √3h, 80 మైనస్ √3h అయిందా లేదా. సో ఫైనల్లీ హెచ్ వాల్యూ కావాలి కాబట్టి హెచ్ బై √3 ఉంది, అవునా. ఈ బై √3 అటువైపు వెళ్తే ఏమవుతుంది, ఇంటూ √3 అవుతుంది. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ √3, ఇగో 80√3 మైనస్, ఇగో మైనస్ √3 ఇంటూ √3 ఎంత, 3 అనమాట, 3h. సరిపోయిందా లేదా. ఈ బై √3 అటువైపు వెళ్తే ఇంటూ √3 అవుతుంది కాబట్టి 80 ఇంటూ √3 80√3, అలాగే √3 ఇంటూ √3 3h అనమాట. ఈ మైనస్ 3h ఇటువైపు తీసుకొస్తున్నాను, అప్పుడు ఏమైంది, ప్లస్ 3h అయింది. అంటే ఇక్కడ ఆల్రెడీ హెచ్ ఉంది, ఈ మైనస్ 3h ఇటువైపు వస్తే ప్లస్ 3h అయింది. అంటే 3h ప్లస్ హెచ్ ఎంత, 4h ఫామ్ అయింది. అలాగే 80√3 అలాగే ఉంది కాబట్టి 4h ఈజ్ ఈక్వల్ టు 80√3. 4 టేబుల్లో 4 1s 420s అనమాట. 420s 80 కదా కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20√3. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20√3. హెచ్ అంటే ఏంటి,
ఏబి లేదా ఈడి అంటే హైట్ ఆఫ్ ది పోల్స్ వచ్చాయి లేదా అంటే హెచ్ వాల్యూ వచ్చిందనమాట. అంటే అది ఎంత ఏబి ఈక్వల్ టు ఈడి ఈక్వల్ టు 20√3 అంటే ఇక్కడికి హైట్ వచ్చింది. ఇంకా మనం ఏం కట్టాలి, డిస్టెన్స్ కట్టాలి. డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ వాల్యూ వచ్చింది. ఈ వచ్చినటువంటి హెచ్ వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డిస్టెన్స్ వాల్యూ వస్తుంది అనమాట. కాబట్టి ఈ హెచ్ వాల్యూ 20√3 తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి x ఈజ్ ఈక్వల్ టు h/√3 ఇగో h/√3 ఈ హెచ్ ప్లేస్లో ఇప్పుడే కట్టాము ఎంత 20√3 పెడుతున్నాను ఇగో 20√3 బై డినామినేటర్లో కూడా √3 ఉంది కాబట్టి √3 క్యాన్సిల్ చేస్తే 20 మీటర్స్ వచ్చింది ఎక్స్. అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 20 అంటే ఈ సి అనే పాయింట్ ఫస్ట్ పోల్ నుంచి 20 మీటర్స్ దూరంలో ఉంది. అంటే ఎక్స్ అంటే 20 కదా, అంటే బీసీ ఈక్వల్ టు 20 వచ్చిందా లేదా. ఇక రిమైనింగ్ ఏమవుతుంది 80 - x అంటే 80 - 20 ఎంత 60. ఈ రెండు యాడ్ చేయండి మళ్ళీ 20 + 60 80 వచ్చేస్తుంది టోటల్. బీసీ ఏమో 20 ఇంకోటి ఏమో 60. సో ఈ రెండు కూడా ఒకటి ఎక్స్ ఇంకోటి 80 - x ఇదేమో హైట్ ఆఫ్ ది పోల్స్ అనమాట. అంటే హైట్ వచ్చింది డిస్టెన్స్ వచ్చింది. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ 8 marks question and 8 marks question which is going to appear. Okay, so good evening, have a nice day.